అందరికీ నమస్కారం. అసెంబ్లీలో కృష్ణా జలాలపైన చర్చించకుండా పారిపోయి ఇవాళ ముఖ్యమంత్రి గారిపైన, స్పీకర్ పైన, మంత్రులపైన ఇవాళ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి హరీష్ రావు గారు నోరు జాగ్రత్తను కూడా మేము హెచ్చరిస్తున్నాం. 10 ఏళ్లలో ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టు కట్టకుండా ఇవాళ కలవకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, డిండి కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకుండా నల్లగొండ జిల్లా రైతులకు, పాలమూరు రైతులకు నోట్లల్లో మట్టి కొట్టి ఇవాళ రైతుల కళ్ళల్లో నెత్తురు చూసినటువంటి మీరు ఇవాళ కృష్ణా జలాల గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మేము విమర్శిస్తా ఉన్నాం. మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే అసెంబ్లీలో చర్చించకుండా పారిపోయి దొంగల్లాగా గన్ పార్క్ దగ్గర మీరు మీడియా సమావేశం పెట్టవంటనే మీ అవినీతి, మీ అక్రమాలు ఎక్కడ బయటపడుతుందని ఇవాళ మీరు తప్పించుకొని పారిపోతున్నటువంటి పరిస్థితి. మేము అంటా ఉన్నాం, హరీష్ రావు గారు, ఇవాళ తెలంగాణలో మీరు కట్టిన ప్రాజెక్టులు ఎంత? ఇవాళ 1,83,000 కోట్ల రూపాయలు. ఇవాళ ఒకవైపు 1,00,000 కోట్లు కాళేశ్వరానికి పెట్టి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 83,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజాధనాన్ని